వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. బర్డ్ ఫ్లూ వైరస్ ఏంటి? ఇది మనుషులు కూడా సోకుతుందా? చికెన్ గుడ్లు కొన్నాళ్ళు మానేయాలా? వైద్యులు, అధికారులు, నిపుణులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ భరద్వాజ్ గారు 10 టీవీ స్టూడియోలో. బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్రావు గారు. ఎర్రబెల్లి ప్రదీప్రావు గారు, మురళీ భరద్వాజ్ గారు, ఇద్దరికి ముందుగా నమస్తే సార్. నమస్కారం. రైట్, ప్రదీప్రావు గారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది సార్? ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో తెలంగాణకు కోళ్ళు అంటే పౌల్ట్రీ నుంచి కోళ్ళు రాకుండా అడ్డుకున్న వైనం మనం చూసాం. తెలంగాణలో తీవ్రత ఎలా ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్? తెలంగాణకి మాత్రం ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ ఎక్కడ కూడా ఐడెంటిఫై కాలేదు. ఆంధ్రాలో ఐడెంటిఫై అయింది, ఈస్ట్ గోదావరి కొన్ని, మళ్ళా మనకు రాజస్థాన్ లో ఫస్ట్ తాకింది, తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఉన్నది తప్ప భారతదేశంలో ఈ 4 రాష్ట్రాలలోనే ఐడెంటిఫై అయింది. మన దగ్గర తెలంగాణలో మాత్రం కొన్ని కోళ్లు చనిపోయిన కాడ మన స్టేట్ గవర్నమెంట్ వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంపిల్ కలెక్ట్ చేసి దాన్ని పరీక్ష చేస్తే కూడా, పంపితే కూడా దానికి బర్డ్ ఫ్లూ లేదు అనే నిర్ధారణ అయింది. అయినా ఆంధ్రాలో మన పక్క జిల్లా కనుక, పక్క రాష్ట్రం కనుక మనం చాలా జాగ్రత్తగా మన వెటర్నరీ కానీ మన రైతులను కానీ ఏ రోజు ఆ రోజు మీటింగ్స్ పెట్టుకుంటా దాని డిస్ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకు అక్కడి కోళ్లను కూడా తిప్పి పంపే వైనం మీరు అందరు ప్రెస్ లా ఇట్లా చూసారు. రెండోది అంటే మన దగ్గరికి ఐడెంటిఫై అయ్యి మన దృష్టికి వచ్చింది కనుక 99% తెలంగాణలో బర్డ్ ఫ్లూ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే టైం కూడా దాటిపోతుంది, సమ్మర్ పెరుగుతున్నది. 35 degrees నుంచి 40 degrees కనుక ఉంటే ఆ వైరస్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉండదు. కనుక మన తెలంగాణ పోల్ట్రీ రైతులు ఎవరు, తెలంగాణ ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని మీ ద్వారా తెలియజేస్తుంది. అంటే ఆల్రెడీ పబ్లిక్ లో కొంత భయం మొదలైంది ప్రదీప్ గారు. అవును, మీరు చేసే భయం అయితే మీరు అన్నది వాస్తవమే. రెండవది బర్డ్ ఫ్లూ ఒకళ్ళ నిర్ధారణ కాలేదని అయిన కాడ కూడా మన సైంటిస్టులు కానీ డాక్టర్లు చెప్పేది ఏంటంటే 40 degrees టెంపరేచర్ దాటితే ఈ వైరస్ బతకదు. మన ఇండియన్ వాతావరణంలో బాయిలింగ్ కుక్ చేసుకుంటాం, ఫుడ్ను ఉడకబెట్టుకొని తింటాం, ఆమ్లెట్ వేసుకుంటాం, చికెన్ వండుకుంటాం. అంటే 100 degrees టెంపరేచర్ మీద మనం వంట చేస్తాం. కనుక ఎవ్వరికి కూడా ఇంతవరకు మన భారతదేశంలో ఏ వ్యక్తి కూడా బర్డ్ ఫ్లూ వచ్చి కోడినో గుడ్డునో తిని వైరస్ వచ్చిన దాఖలాలు లేవు. రెండవది ఫామ్లలో పనిచేసేటోళ్ళకు కూడా, పౌల్ట్రీ ఫార్మ్స్ లలో పనిచేసేటోళ్ళకు కూడా ఇంతవరకు బర్డ్ ఫ్లూ ఎక్కడ కూడా వచ్చి మనుషులకు అటాక్ అయిన దాఖలాలు మన ఇండియాలో లేవు. లోగా ఒకసారి మేము పౌల్ట్రీ నుంచి మేము అనౌన్స్ చేసాం, ఎవరికన్నా భారతదేశంలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ వ్యక్తికి గనక మనుషులకు గనక సోకినట్టు నిరూపిస్తే మేము ₹1,00,00,000 ఇస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. అంటే ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా బర్డ్ ఫ్లూ ఐడెంటిఫై అయింది, కానీ అక్కడ మనుషులకు ఎవరికన్నా వచ్చిందా? రాలేదు. అంటే మనుషులకు ఇంతవరకు ఎక్కడ కూడా మన భారతదేశంలో సోకిన దాఖలాలు లేవు. కనుక ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం కామన్ మ్యాన్ మాత్రం ఉడకబెట్టుకొని కోడిని వండి తింటే ఎట్టి పరిస్థితుల ఆ బర్డ్ ఫ్లూ అనేది రాదు, తాకది. ఎందుకంటే 40 degrees టెంపరేచర్లే అది చనిపోతుందని సైంటిస్టులు కానీ అందరూ చెప్పే విషయం అదే, డాక్టర్స్ కానీ. అంటే మనం ఉడకబెడితే మినిమం 100 degrees టెంపరేచర్ తాకుతుంది, ఇక వైరస్ ఎక్కడదండి. కనుక ఎవరు మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది మనుషులకు మనం వండుకొని తింటే తాకేది కాదు. ఇంతవరకు భారతదేశంలో అట్లా వచ్చిన దాఖలాలు లేవని మీ ద్వారా తెలియదు. రైట్.
మురళీ భరద్వాజ్ గారు మీరు ఏం చెప్తారు? అంటే పబ్లిక్లో ఇది అంటే ఎర్రబెల్లి ప్రదీప్ గారు ఆ రంగంలో బాగా ఆరితేరిన వ్యక్తి. చాలా ఏళ్ల నుంచి ఆయన ఈ రంగంలోనే ఉన్నారు. ఇప్పుడు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అనేది చాలా కీలకమైనది ఆ రంగం, పౌల్ట్రీ రంగం సంబంధించి. దానికి ఆయన చైర్మన్ కూడా వ్యవహరిస్తున్నారు. మీరు ఒక డాక్టర్గా ఏం చెప్తారు? అంటే పబ్లిక్లో కొంత అంటే కొంత భయం ఉంది, చిన్న ప్యానిక్ ఉంది, బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి. ఇదివరకు కూడా లోగా ఒకసారి అవును సార్ బర్డ్ ఫ్లూ వచ్చింది అంటే ప్రజలు కొంత గుడ్లు ఫస్ట్ టైం మన ఇండియాలో అంటే 5 ఏళ్ల కింద సార్ 4-5 ఏళ్ల కింద వచ్చినప్పుడు ప్రజలు చాలా అసలు ఎవరు తినలేదు. అవును, అప్పుడున్న ప్రభుత్వాలు గాని, సైంటిస్టులు గాని, అవును సార్, డాక్టర్లు గాని ప్రదీప్ గారు దీంతో రాదు అని చెప్పి చైతన్యాన్ని పరిచినాక రైట్ కొంచెం తినడం స్టార్ట్ చేశారు. మురళీ భరద్వాజ్ అప్పుడు ఇండియాలో పౌల్ట్రీ అంతా చాలా నెల రోజులు చెప్పారండి. అంటే లక్షల మంది దీని మీద బతికేటోళ్ళు అంతా ఆగం. అవును సార్, అవును సార్. ప్రదీప్ గారు ఒక్క నిమిషం సార్. కానీ తర్వాత 2-3 సార్ల మళ్ళీ ఇదే వచ్చింది అని తెలిస్తే అంత ఎఫెక్ట్ మాకు కాలే. అంటే ప్రజలు అవును ప్రదీప్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. చాలా వాస్తవం చెప్పారండి. మనం గనక చరిత్ర తీసుకుంటే ఓకే 2003 నుంచి ఇప్పుడు 2025 అంటే 22 సంవత్సరాలలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కేవలం 964 కేసులు మాత్రమే నమోదైనాయి. ఎన్నో లక్షల కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చినా కూడా మనుషులకు అంత తొందరగా రాదండి. అది వారు చెప్పింది పర్ఫెక్ట్లీ వాస్తవం. ఇంకోటి, గుడ్డు అనేది ఒక మంచి పౌష్టిక విలువలు ఉన్నటువంటి ఆహారం. ఇట్స్ ఏ పూర్ మ్యాన్స్ మీట్. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం. సో కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ గురించి ఉన్నటువంటి అపోహల వల్ల చాలామంది అది తింటే ఏమవుతుందో అని భయపడుతున్నారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. అప్పుడు వేల కొద్ది మనుషులు, మానవ జాతి అంతరిస్తుండే. ఆ సమయంలో కోళ్ళకు వచ్చిందా? రాలేదు. అట్లనే ఇది కూడా కోళ్ళకు వచ్చినటువంటి జబ్బు మనుషులకు అంత తొందరగా రాదు. సో కాబట్టి మనం దిగులు పడాల్సింది, భయపడాల్సింది ఏమి లేదు. ఎందుకంటే కోడి నుంచి హ్యూమన్కి ట్రాన్స్మిషన్ అనేది చాలా 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 అరుదైనటువంటి విషయం. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే కొన్ని బర్డ్స్ నుంచి కానీ కొన్ని జంతువుల నుంచి కానీ కొంత వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా మామూలుగా. కరెక్ట్. కాకపోతే ఈ వైరస్కి ఒక చిన్న ప్రొటెక్షన్ ఇచ్చాడు భగవంతుడు. ఓకే, ఏంటంటే అంటే మనకి ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఏంటంటే కొంచెం టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినా కూడా, వారు చెప్పినట్టుగా కొంచెం టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినా కూడా అది చచ్చిపోతుంది బయట. సో కాబట్టి అలా రావడం కష్టం ఒకటి. రెండోది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్, అంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అనేది ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ ఉంటుందో అటువంటి ఫ్లూ గురించి మనం భయపడాలి. ఇప్పుడు మనకి మామూలుగా హ్యూమన్స్కి వచ్చేటువంటి ఫ్లూ ఏదైతే ఉంటుందో దాన్ని H1N1 స్ట్రెయిన్ అంటారు, స్వైన్ ఫ్లూ ఇలాంటివన్నీ. వేరే బర్డ్ ఫ్లూ అనేది H5N1. అంటే ఇట్ ఈస్ లైక్ ఒక తెల్ల చొక్కా, ఒక నల్ల నిక్కరు వేసుకుంటే అదొక కాంబినేషన్ H1N1. అలా రెడ్ చొక్కా ఎల్లో నిక్కర్ వేసుకుంటే అదొక కాంబినేషన్. అటువంటి కాంబినేషన్ ఎప్పుడైతే డిఫరెంట్ అవుతుందో అప్పుడు దాని యొక్క పెథోజెనిసిటీ, అంటే మనుషులకి ఇన్ఫెక్షన్ కలుగజేయడం కానీ అవన్నీ ప్రభావాలు మారతాయి. సో కాబట్టి ఈ వైరస్ అనేది మనం అసలు భయపడాల్సిన విషయమే లేదు. కాకపోతే మరి తెలంగాణలో నుంచి కోళ్ళు, మన ఆంధ్రాలో ఉన్న కోళ్ళని తెలంగాణలోకి రానియకుండా మనం ఎందుకు చేస్తున్నామండి అంటే, కోడి నుంచి కోడికి వెళ్తుంది కానీ కోడి నుంచి మనిషికి రాదు అంత తొందరగా. సో ఎట్లయితే మనకి బ్లాక్అవుట్ అనేవాళ్ళం కదా, ఇది మన కరోనా వచ్చినప్పుడు మనము షట్ డౌన్ చేసేవాళ్ళం అందరినీ, ఇది ఒక మూమెంట్ ఆఫ్ మనుషులు లేకుండా. అట్లని కోళ్ళని కూడా అక్కడ ఉన్న కోళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కోడి ఇన్ఫెక్ట్ అయ్యి ఇక్కడ కోళ్ళు చనిపోతాయేమో అని మనము ఆపుతున్నాం అన్నట్టు. సో కాబట్టి ఇట్ ఈస్ మెయిన్ గా వెటర్నరీ డిసీజ్ అండి. హ్యూమన్స్ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా పౌష్టిక విలువలు ఉన్నటువంటి కోళ్ళని కానీ గుడ్డు కానీ శుభ్రంగా తినచ్చు. కాకపోతే చక్కగా వండుకుని తినాలి. ఏదైనా కూడా ఆహారం వండుకుని తింటేనే అది ప్రొటెక్షన్ అండి. రైట్.
ప్రదీప్ గారు, గతంలో ఈ చికెన్ ఫెస్టివల్ ఇలాంటివి పెట్టేవారు మీరు హైదరాబాద్లో కొన్ని చోట్ల. అంటే చికెన్ ఇంకా తినొచ్చు, ఎలాంటి బర్డ్ ఫ్లూ భయం లేదు అని. మరి ఈసారి అలాంటి ఏమైనా పెట్టబోతున్నారా ఆ పబ్లిక్లో మరింత అవేర్నెస్ కలిగించడానికి, భయాన్ని పోగొట్టడానికి? ఫస్ట్ అవునండి, ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది పూర్తిగా నార్మల్ అయ్యి కంట్రోల్ అయ్యి మళ్ళీ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చడానికి తప్పకుండా చేస్తాం. కానీ ఇప్పుడే కాదు కదా, కొంత టైం అంటే కొంత ఇది స్తబ్దత అనేది రావాలి. ఇంకో మాక్సిమం టెంపరేచర్ పెరుగుతున్నది. ఇంకొక 4-5 రోజులలో ఈ టెంపరేచర్ తోని ఉన్న కాడ కూడా అది ఆ వైరస్ చనిపోతా ఉంటది. ఓకే, చనిపోయినాక కొంచెం మళ్ళా ప్రజలలో అవేర్నెస్ చేయడానికి తప్పకుండా మా చైర్పర్సన్ అనురాధ దేశాయ్ మేడం పౌల్ట్రీని ఎప్పుడు కాపాడటానికి తన ముందుంటది. ఈ రైతులను తప్పకుండా ఈ ఇండియాలో మొత్తం టోటల్ గా మళ్ళీ అవేర్నెస్ తీసుకొచ్చడానికి ప్రోగ్రామ్స్ చేస్తాం తప్పకుండా. ఓకే, అంటే భరద్వాజ్ గారు అంటప్పుడు ఇంకా ఎలాంటి అంటే కోడ్ టు కోడ్ మాత్రమే ట్రాన్స్మిషన్ ఉంటుంది. రెండోది, కోవిడ్ టైములా మీకు ఎగ్ ఎంత మంది ప్రాణాలు కాపాడిందో, ఎంత చీపెస్ట్ ఫుడ్ అవును చికెన్ గుడ్డు తిని ఎందరికి రోగ నిరోధక శక్తిని పెంచింది అనేది భారతదేశ ప్రజలందరికీ మనం మళ్ళొకసారి గుర్తు చేస్తాను మీ ద్వారా. వాస్తవం. ఆ టైంలో అసలు గుడ్డు గాని చికెన్ గాని చీపెస్ట్ ఫుడ్ తో తిని కోవిడ్ నుంచి రెసిస్టెన్స్ కలిగిన లక్షల మంది ఉన్నారు సార్. ఓకే, ఆ టైంలో అంతా అది ఇంపార్టెంట్. ఎందుకు అంటే చీపెస్ట్ ఎగ్, చీపెస్ట్ మీటు, మనకు రోగ నిరోధక శక్తిని గాని మనిషిల ఒక మంచి శక్తిని గాని ఇచ్చే గుడ్డ అది. దాన్ని తొందరగా మీరు అపోహలు తెచ్చుకోవద్దు. మీ ద్వారా భారతదేశానికి గాని తెలంగాణ ప్రజలకు గాని నేను ఒకటే ప్రజలను కోరేది, దీన్ని మీరు మనం కాపాడుకుంటేనే. ఎందుకంటే లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాం. ఇదివరకు ఒక్కసారి అయిన దెబ్బకే కొత్తగా మళ్ళీ పౌల్ట్రీ రంగానికి రావాలంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎంతవరకు భారతదేశంలో గుడ్డు తిని కోడి తిని వచ్చిన దాఖలాలు లేవు కనుక దయచేసి ఎవరు దీన్ని అపోగా అంటే ప్రదీప్ గారు ఇప్పుడు కూడా సవాల్ విసురుతారా? అంటే గతంలో అన్నారు కదా, ఏ ఒక్కరికి సోకినట్టు చూపిస్తే ₹1 కోటి ఇస్తానని గతంలో సవాల్ విసిరారు. మరి ఈసారి కూడా బర్డ్ ఫ్లూ కొంత కలకంలో రేపుతుంది కాబట్టి ఇప్పుడు కూడా అదే సవాల్ విసురుతారా 10 టీవీ సాక్షిగా? ఇప్పటికి కూడా గుడ్డు తిని కోడి మాంసం తిని ఎవరికైనా వైరస్ వచ్చినట్టుంటే మా పౌల్ట్రీ రైతులందరూ మనిషి పావులు ఆట వేసుకుని ఎట్టి పరిస్థితుల్లో ₹1 కోటి ఇస్తాం. ఓకే, రైట్. మురళీ భరద్వాజ్ గారు, ప్రదీప్ గారు అంటున్నారు ఎవరికైనా సోకితే ₹1 కోటి మేము ఇస్తామని, అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మురళీ గారు, ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే నిశ్చింతగా తినొచ్చని మీరు చెప్తున్నారు, ప్రదీప్ గారు చెప్తున్నారు. అంటే నిశ్చింతగా తినడం అంటే ఉడకబెట్టుకునే తినాలా? ఎందుకంటే ఇప్పుడు ఈ కల్చర్ పెరిగిపోయిన తర్వాత సిటీస్లో వాటిని మైక్రో ఓవెన్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవటం, తర్వాత గ్రిల్డ్ చికెన్ అని కాకుండా కాల్చిన చికెన్ తినటం, ఇవన్నీ చేస్తున్నారు. ఒకవేళ చికెన్ తినాలనుకుంటే కొంత ప్యానిక్లు ఉన్నారు కాబట్టి చికెన్ ఎలా వండుకొని తినాలి? బేసిక్గా ఉష్ణోగ్రత 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే గనక, సెంటీగ్రేడ్లు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఉంటే గనక వైరస్ చనిపోతుందండి. సో కాబట్టి ఏ ఆహారమైనా కూడా జనరల్గా మనము బాగా వేడి చేసుకుని తినడం అనేది ఆరోగ్యకరమైనటువంటిది. ఈవెన్ చికెన్ కానీ లేకపోతే ఎగ్స్ కానీ ఏదైనా కూడా వేడి చేసుకుని తింటమే అనేది భావ్యం అండి. ఎగ్స్ ఎలాగో ఉడకబెట్టుకుంటాం, అవును. చికెన్ అయితే రకరకాలుగా చేస్తారు కానీ కాకపోతే వేడి చేసిన బాగా వేడిగా వండి వెల్ కుక్డ్ మీట్ మాత్రమే తీసుకుంటే ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి. కొంతమంది అనుకుంటారు నిమ్మకాయ వేస్తేనో చింతపండు పులుసు వేస్తేనో వైరస్ పోతుందేమో అని అనుకుంటారు. కొందరు ఇదేంటంటే వెనిగర్ లేదా నిమ్మరసం ఇవి చిలికితే చికెన్ మీద ఉన్న వైరస్ పోతుందని. లేదండి, మనకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎంతో మంది ఇవాళ రేపు యూట్యూబ్ లో వారి ఒపీనియన్స్ చెప్తా పోతున్నారు. అంటే దెర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ లేకుండా. సో కాబట్టి నిమ్మకాయ పిండితేనో లేకపోతే సాల్ట్ వేస్తేనో లేకపోతే అదన్నీ కూడా వైరస్ రాకుండా ఉంటాయి అనేది అపోహండి. సో వాస్తవం ఏంటంటే చక్కగా వండిన ఫుడ్ ఇంట్లో పాసిబుల్ అయితే వండి వేడి
మోర్ దెన్ 70 డిగ్రీ ఉంటే గనక Okay. అది సేఫ్టీ అండి, ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు దీని గురించి. కాకపోతే ఏంటంటే ఇది కూడా జనరల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే సీజన్. అవును. మనము కరోనా వచ్చినాక ఏమైపోయింది, జలుబు చేస్తే చాలు టెన్షన్ వస్తుంది. ఒకటి ఎవరైనా తుమ్మాడంటే ఇంట్లో అమ్మో న్యూమోనియా వస్తుందేమో, కరోనా వస్తుందేమో అని. సో దాంతో ఎప్పుడైతే ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందో అది కేవలము బర్డ్స్కి వచ్చే ఫ్లూ, మనకు వచ్చే ఫ్లూ కాదు అంత తొందరగా. ఓకే. సో కాబట్టి ఏం దిగులు పడక్కర్లేదు. అంటే ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ ఉడకబెట్టుకుంటాం అంటే ఎగ్ని ఆమ్లెట్ వేసుకోవచ్చా? అంటే హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కొద్దిసేపు మాత్రం ఉడుకుతుంది, అవునండి. అలా తినొచ్చా? లేదండి, 70 డిగ్రీల టెంపరేచర్ కంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కుకింగ్, 20 to 30 minutes కుక్ అయితే అప్పుడు అది వైరస్ ఉన్నా కూడా చనిపోతుంది. ఓకే. సో అంతసేపు కుక్ అయితే అంటే మనం తినడానికి అది మెత్తగా అయిపోతుంది అంటే సిగ్నిఫికెంట్ టైమ్, అట్లీస్ట్ మనము 70 degrees కంటే టెంపరేచర్ ఎక్కువ కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు ఉన్నా కూడా అది చనిపోతుంది వైరస్. సో కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా మడిగా చేసుకుని తింటే బెటర్. ఓకే. అంటే ఇప్పుడు ఈ చికెన్ ఐటమ్స్ అంటే చికెన్లో ఇంకా సబ్ ఐటమ్స్ ఉంటాయి అంటే లివరు ఇట్లా, అంటే అవి ఏమి తినొచ్చా? అది సమస్య ఏం లేదు, ఉడికించుకొని మంచిగా ఏదైనా కూడానండి. అంటే మాంసాహారము ఏదైతే చికెన్లోంచి వస్తుందో దాంట్లో దేంట్లో అయినా వైరస్ ఉంటుంది. సో ఉంటుంది కాబట్టి దాన్ని మనము కుక్ చేయటం వల్ల దాన్ని మనం చంపుతున్నాం, అప్పుడు అది శుద్ధి చెందుతుంది. అది పరిశుద్ధిగా ఉన్నప్పుడు తినటంలో దిగులు పడాల్సిన విషయమే లేదు. అంటే ఒక బాయిలర్ కోళ్ళకి వర్తిస్తుంది, ఇంకా నాటుకోళ్ళు, గిరిరాజు కోళ్ళు ఇలా రకరకాలు ఉన్నాయి. అవునండి. ఏవైనా మనం సేమ్ ఇది ఫాలో అవ్వాలా? బేసిక్గా ఎనీ పౌల్ట్రీకి సంబంధించినటువంటి వాటిలో ఈ బర్డ్ ఫ్లూ అనేది ట్రాన్స్మిట్ అవుతుందండి. అంటే లైక్ గూస్ అంటారు, అవును, ఆ తర్వాత బాతులు వీటన్నిటిలో కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. కాకపోతే మన ఇంట్లో ఉండేటువంటి కబూతర్, పిజియన్ ఇట్లాంటి వాటిలో కాదు, మన ఇంట్లో ఉండే పిచ్చుకల్లో అదేమి ట్రాన్స్మిట్ కాదు. సో ఇవన్నీ ఏంటంటే గూగుల్లో టక్మని చెక్ చేసి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఏదో ఫ్లూ ఉంది కదా అని చెప్పి భయపడి. సో చక్కగా ఇంట్లో వండుకుని తింటే ఆరోగ్యమైనటువంటి పదార్థాలు, ఏం దిగులు పడక్కర్లేదు. రైట్. అంటే ప్రదీప్ గారు, మరి పౌల్ట్రీ రంగంకి ఏమైనా కొంత ఎఫెక్ట్ కనిపిస్తుందా? గతంలో కూడా 1-2 సందర్భాలు బాగా ఎఫెక్ట్ అయింది పౌల్ట్రీ రంగం, మళ్ళీ మీరు తేరుకోవటానికి చాలా సమయం పట్టింది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? కొంత పౌల్ట్రీ రంగం సంబంధించి ఈ కోళ్ళ ఉత్పత్తి వీటన్నిటిని ఏ విధంగా సరళీకరించబోతున్నారు? రైతులకు కానీ పౌల్ట్రీని నమ్ముకున్న వాళ్ళకి కానీ మీరు ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మనకి ఇంతో మునుపు గతంలో ఈ బర్డ్ ఫ్లూ అనేది నిర్ధారణ అయినప్పుడు కొంతమంది ప్రజలు తినప్పుడు మాకు మేజర్ గా ప్రెస్ మీడియా, మీ టీవీస్ వారే మళ్ళా మాకు వాళ్ళ ప్రజల్ని కొంచెం చైతన్యపరిచారు. మేము కూడా అవేర్నెస్ కొరకు మేము చికెన్, గుడ్డు మన లీడర్లతోని, సినిమా యాక్టర్లతోని తినిపించుకుంటా మేము ఆ తినిపించినవి కూడా ప్రజలకు చేరవేసింది ప్రెస్ మీడియానే. రేపు కూడా అట్లాంటి పరిస్థితి కనుక వస్తే మళ్ళా మీ హెల్ప్ తోనే మళ్ళా ప్రజలందరినీ చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ అట్లాంటి ప్రోగ్రామ్స్ తప్పకుండా చేసి మళ్ళీ అవేర్నెస్ తీసుకొస్తాం. ఎందుకనంటే ఇప్పుడు కరోనా పీరియడ్ లా ఏ రూపంగానైతే మా గుడ్డు, చికెన్ తిని ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండి ఎదుర్కోగలిగినరు, మళ్ళా అట్లాంటి వైభవం మీ ద్వారా అయితేనే సాధ్యమైందని మేము కూడా మిమ్మల్ని మీ హెల్ప్ తీసుకొని మీ ప్రజలను చైతన్యపరిచేదానికి ముంగడి పోతామని మళ్ళీ మీకు తెలియజేస్తాం. ఓకే. అంటే భరద్వాజ్ గారు, ఇప్పుడు మనం ఇంకో మోడల్ అట్లాంటి ఇప్పుడు భరద్వాజ్ గారి డాక్టర్లు ఇవన్నీ ప్రజలకు వారు చెప్పాల్సిన, ఎందుకంటే అది ఎంత ప్రోటీన్ ఉంటది, ఎంత రేటు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు డాక్టర్స్ కు. అవును. అట్లాంటి వాళ్ళు చెప్తే ఇంకా ప్రజలు ఎక్కువ నమ్ముతారు. ఇప్పుడు మా గుడ్డు మేము తినమని చెప్పిన దానికన్నా మీరు కానీ, డాక్టర్లు కానీ, సైంటిస్టులు కానీ చెప్తే అది ప్రజలలో వేరే తీరు ఉంటుంది. మీ అందరి సహకారం తీసుకొని రాబోయే రోజులలో మళ్ళీ మేము నిలదొక్కునేదానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. అంటే భరద్వాజ్ గారు, ఇప్పుడు ఎక్కువగా సిటీస్లో కల్చర్ ఏంటంటే ఒక చికెన్ తెచ్చుకోవటం, దాన్ని స్టోర్ చేసుకోవటం, తర్వాత వండుకోవటం, ఇది జరుగుతుంది. మళ్ళీ కొంత వండినది కాకుండా పచ్చిదే మళ్ళీ డీప్ ఫ్రిడ్జర్స్ బాక్స్లో పెట్టి ఉంచుకుంటారు. ఈ పరిస్థితుల్లో అలా ఉంచుకోవచ్చా, లేదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని తినటం ఉత్తమం?
కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. బేసిక్గా ఏంటండి అంటే ఫ్రిడ్జ్ అనేది ఒక కోల్డ్ టెంపరేచర్ ఉంటుందండి. సో కాబట్టి రెగ్యులర్ టైంలో వేరు కానీ ఇట్లాంటి బర్డ్స్లో ఉన్న ఎపిడమిక్ ఎప్పుడైతే ఉందో ఆ టైంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎవరైనా కూడా. ఓకే, ముఖ్యంగా ఏంటంటే అసలు ఫ్లూ రావటం కంటే మానసికంగా దిగులు పడటం అనేది ఎక్కువైపోతుంది. ఇప్పుడు నేను మొన్న చూసిన పేషెంట్లలో ఓకే, అమ్మో జలుబు చేసిందండి, మేము ఏది గుడ్డు తిన్నామండి, దీనివల్ల అంటే జలుబు 100 కారణాల వల్ల వస్తుంది, 100 వైరస్ల వల్ల వస్తుంది. సో కాబట్టి ఏమీ దిగులు పడక్కర్లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి, ప్రోటీన్ క్వాలిటీ మీరు ఏదైతే తీసుకుంటారో మనం తినేటువంటి డిఫరెంట్ ఫుడ్స్లో ఓకే, ఎగ్గులో ఉన్న ప్రోటీన్ క్వాలిటీ దేంట్లోనూ దొరకదు. సో కాబట్టి చాలామంది పేషెంట్లకి పాపం వాళ్ళు వెజిటేరియన్ అయినా కూడా వాళ్ళకి ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ ఉంటే వాళ్ళకి అందరికీ కూడా మేము ఎగ్ వైట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఏమైనా ఆర్టిఫిషియల్ ప్రోటీన్ ఫుడ్లు తెచ్చుకుని ప్యాకెట్లలో తినే బదులు దాంతో విరోచనాలు అవుతాయి అనవసరంగా. దాని బదులు ప్రోటీన్ ఇన్ ద ఎగ్ అనేది బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్ అండి. సో అది ఆల్వేస్ ఉత్తమం. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా మీరు ఫ్లూ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది, మందేసుకుంటే 3 రోజుల్లో తగ్గుతుంది. వైద్యుడిని కలిస్తే 3 రోజుల్లో తగ్గేది నిమ్మకాయ రసం తాగితే 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఓకే, ఎందుకంటే మన మానవ వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో వైరస్ తోటి ఫైట్ చేయడానికి చాలా ఎఫిషియెంట్ అండి. ఓకే, సో కాబట్టి మనోధైర్యం అనేది ఇంపార్టెంట్. అయ్యో నేను తినటం వల్ల నాకు వచ్చిన జలుబు అదా అని ఏం దిగులు పడక్కర్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆల్మోస్ట్ 22 సంవత్సరాలలో కేవలం 900 మాత్రమే రికార్డెడ్ కేసెస్ ఆఫ్ బర్డ్ ఫ్లూ అండి ప్రపంచవ్యాప్తంగా. రికార్డెడ్ కేసులు అంటే ఎవరికి వచ్చినట్టు అంటే అది ప్రపంచవ్యాప్తంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీలో, చైనాలో, తర్వాత లోకల్ ఎపిడమిక్ లాగా వస్తుంది ఒక ప్లేస్లో. లక్షలాది కోళ్ళని పాపము కల్లింగ్ చేస్తారు, అంటే రిమూవ్ చేయాల్సి వస్తుంది. అన్ని లక్షలాది కోళ్ళు ఎఫెక్ట్ అయినా కూడా కేవలం 964 మందికే వచ్చింది. అందులో కాకపోతే ఏంటంటే వస్తే మటుకు 50% ఎఫెక్ట్ ఉంటుందండి ఇది మోర్టాలిటీ మీద. సో కాబట్టి రాదు, అంత ఫ్రీక్వెంట్ గా రాదు. సో కాబట్టి ఏం దిగులు పడకుండా ఈ మనుషులకి సోకే అవకాశం ఉంది. మనుషులకు సోకే అవకాశం ఉందా అంటే మనుషులకి సోకే అవకాశం ఉండబట్టే 964 మందికి వచ్చింది. అందులో 50% మృత్యువు చెందారు, 450 మంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒక 1,000,000 కోళ్ళకి వస్తే ఒక మనిషికి వచ్చింది అనుకోండి, దాన్ని అది వెరీ వీక్ ట్రాన్స్మిషన్. సో కాబట్టి మీరేమి దిగులు పడక్కర్లేదు. ఆ 1,000,000 కోళ్ళకి వచ్చింది కదా నాకు కూడా వస్తుందేమో, నేను దిగులు పడాల్సిన అవసరమే లేదు. నిస్సంకోచంగా తినచ్చు, చక్కగా వండుకుని. అంటే కేవలం ఫుడ్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలా, లేదంటే కోళ్ళు సంచరించే ప్రాంతం కానీ, లేదంటే కోళ్ళు పెంపకం మన ఇళ్లలో కొందరు మన గ్రామాల్లో అవునండి ఇళ్లలో కోళ్ళు కూడా మనం పెంచుతాం. అవునండి, అలాంటి వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే బేసిక్గా ఏది మనం మాస్క్ యూజ్ చేస్తే ఇది వైరస్ రాదు అని ఏమీ ప్రూఫ్ లేదండి. సో కాకపోతే ఏంటంటే ఈ ఎపిడమిక్ తగ్గేంత వరకు అయితే మన ఇళ్లలో పెంచుకునే డొమెస్టిక్ కోళ్ళకి కనుక ఒకవేళ చనిపోతుంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, రైట్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. ప్రదీప్ రావు గారు, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కొంత ప్రజల్లోనైతే కొంత ప్యానిక్ కొంత ఉంది, బట్ మీరు అభయం ఇచ్చారు, ఎలాంటి సమస్యలు ఉండవని. అలాగే భరద్వాజ గారు కూడా క్లారిటీగా చెప్పారు, 70 degrees సెంటిగ్రేడ్కి మించి వండుకొని బాగా కుక్ చేసిన చికెన్ తినొచ్చు అని చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఏ ఫ్లూ వచ్చినా అది బర్డ్ ఫ్లూ అనే ఆ తరహా భయాలేమీ పెట్టుకోవద్దు. అటు ఎగ్ అయినా చికెన్ అయినా లేదంటే చికెన్కి సంబంధించిన పదార్థాలు అంటే చికెన్ లివర్ కానీ ఇలాంటి పదార్థాలైనా బాగా కుక్ చేసి బాగా ఉడికించుకొని మాత్రమే తినాలి. ఈ మైక్రోవేవ్లో పెట్టుకోవటము, ఈ రోస్ట్ చేసుకోవటము, గ్రిల్డ్ చికెన్స్ ఇలాంటి వాటికంటే బాగా ఉడకాలి, 100 సెంటిగ్రేడ్ 70 to 100 సెంటిగ్రేడ్లో ఉడికిన చికెనే తినాలనేది వైద్యులు చెబుతున్నది. ప్రపంచవ్యాప్తంగా గత 22 ఏళ్లలో ఎన్నో కేసులు వచ్చినప్పటికీ 946 కేసులే నమోదయ్యాయి. అంతగా ట్రాన్స్మిషన్ ఉండదు పబ్లిక్ విషయంలో, కానీ కొంత తినే విషయంలో కానీ అలాగే కోళ్ళు సంచరించే ప్రాంతంలో కానీ మాస్కులు పెట్టుకోవడం, కొంత జాగ్రత్తలు వహించడం అనేది అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది బర్డ్ ఫ్లూపై 10 TV స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ భరద్వాజ్ గారు.